ఎస్ఐఆర్ ఎందుకు జరుగుతుంది? సమగ్రమైన ఓటింగ్ జరగాలి, డూప్లికేట్ ఓట్లు పోవాలి, చనిపోయిన వాళ్ళు తీసేయాలి, పారదర్శకంగా సాగాలనేది ఒక స్టేట్మెంట్. అది నవలపాలండి. ఇవాళ ఉన్న ఏఐ జమానాలో 145 కోట్లు కదా. ఇదే రికార్డ్స్ ఏ ప్రైవేట్ కంపెనీకి ఇచ్చినా వాడు 4 గంటల్లో చేసిస్తాడు ఏఐని పెట్టి. దీనికి ఇంత అవసరం లేదు. 4 hours is more than sufficient in this today AI technology. Okay. If you give to any company outside as a consultant. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, నేను చిన్నప్పటి నుంచి ఉంటున్నాను, అస్సాం నుంచి ఎవడో గుస్బేటి వస్తున్నాడు, ఇక్కడ బంగ్లాదేశ్లో వచ్చాడని. ఇప్పుడు అస్సాంలో వచ్చి వీళ్ళు అలానే అని చెప్పి కాంగ్రెస్ పార్టీని దింపేశారు. ఇప్పుడు 10 సంవత్సరాలు రూల్ చేశారు. ఇప్పుడు మళ్ళీ 3వసారి టర్మ్లోకి వచ్చారు. ఒక్కనన్నా ఏరి పారేసి బంగ్లాదేశ్ పంపించారా? వాడు హిందూ కానీ ముస్లిం కానీ. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అన్నారు, ఇప్పుడు 2 నెలలు అయింది. ఇప్పుడు శివందు అధికారి వచ్చి ఒక్కనన్నా ఏరి పారేసిండా? కాబట్టి వీళ్ళు ఏంటంటే ఒక నెరేషన్, ఫాల్స్ నేరేషన్ తోటి చేస్తున్నారు. కాబట్టి అడ్డంగా దొరికిపోయారు. ఎక్కడ దొరికిపోయారు వీళ్ళు అంటే, మొన్న ఈ పేపర్ లీక్ తర్వాత ఏది మన ఈ అయోధ్య ఫండ్స్ ఫ్రాడ్లో, తర్వాత మోడీ గ్రాఫ్ పడిపోవటము, తర్వాత జన్జీ ఏదైతే ఇప్పుడు ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వీళ్ళు కాక్రోచెస్ అనగానే జంజీ అనే ఒక వెబ్సైట్ పెట్టారు వాట్సాప్లో, ఏదో సోషల్ మీడియాలో. ఈ బీజేపీ కన్నా మించి బీజేపీకి ఓన్లీ 1.5 crores ఫాలోవర్సే ఉన్నారు. వీళ్ళకి 2 crores అండ్ అబోవ్ వచ్చారు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 days, అంటే 72 గంటల్లో. అప్పుడు వీళ్ళకి షేక్ పట్టుకుంది. ఏది మోడీ అండ్ అమిత్ షా గారికి. ఇది రాహుల్ గాంధీ థ్రెట్ కాదు, కాంగ్రెస్ థ్రెట్ కాదు, రీజనల్ పార్టీస్ థ్రెట్ కాదు, కానీ జెన్జీ థ్రెట్ అని. ఇవాళ అందుకని నిన్న ఇదే హైదరాబాదులో గట్కేసర్ దగ్గర విబిఐటి, విద్యాభారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జెన్జీ తోటి మీటింగ్ పెట్టారు. అంటే వాళ్ళని దూతున్నారు. ఇప్పుడు యూపీఏ 2 కూడా 1 మంచిగా ఉంది, 2 కూడా 2012 తర్వాతనే 9 మళ్ళీ మన్మోహన్ సింగ్ వచ్చాడు కదా. అప్పుడు ఈ అన్నా ఆందోళన్, ఇండియా అగైన్స్ కరప్షన్, అప్పుడు వచ్చింది కూడా అంత కొత్త తరం వాళ్ళే వచ్చి ఆ షేక్ చేసేశారు. అలాంటి మూమెంట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు, ఏరి పారేయాలి. ఎవరిని ఏరి పారేయాలి? ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి వీడియోస్ చూస్తారు. ఇప్పుడు ఎట్లయితే ట్రంప్ మీరు చూసి ఉంటారు, ట్రంప్ 2వసారి అయినాక భారతీయులైనా ఎవడైనా వాడు మనకి అది వీసా ఇవ్వాలంటే వాడు సోషల్ మీడియా చూస్తున్నాడు. సోషల్ మీడియాలో నువ్వు ట్రంప్ని తిట్టొద్దు, యూఎస్కి అగెనిస్ట్గా పోస్ట్ చేయొద్దు, అది ఇదని చూసి అలాంటి వాడు ఉంటే వానికి వీసా ఇస్తలేరు. అట్లా ఇది కూడా ఇవాళ స్టార్ట్ అయింది ఇండియాలో. కాబట్టి ఏ పత్రము నీకు కంక్లూజివ్ సిటిజన్షిప్ కాదు అని చెప్పి ఇప్పుడు ఒక నెరేటివ్ స్టార్ట్ చేసిండ్రు. అంటే ఇప్పుడు నా చేతిలో ఉన్న పాస్పోర్ట్ కాదు, నా చేతిలో ఉన్న ఇప్పుడు నా పర్సులో ఉన్న ఏది ఇప్పుడు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇది పాన్ కార్డు, అంటే ఈ దేశానికి సిటిజన్గా పన్ను కడతారు. దాంతో నేచురల్ సిటిజన్కి ఇస్తారు, కంపెనీస్కి ఇస్తారు పాన్ కార్డు. ఆమె నేచురల్ సిటిజన్ విత్ నా ఫోటోతో ఉంది, పన్ను కడుతున్నా, అయినా కానీ నువ్వు కాదు, నువ్వు బంగ్లాదేశీయును పాకిస్తానీ అంటారు. సో కాదు, ఇది ఆధార్ కార్డు, ఇది కూడా కాదని చెప్పింది. అంటే సుప్రీంకోర్టే చెప్పింది. అదో విచిత్రమైన మన ఇండియన్ జ్యుడిషియరీ. ఒక కోర్టు ఒక తీరుగా చెప్తుంది, ఒక జడ్జి ఒక తీరుగా చెప్తాడు. ఐఎమ్ సారీ, దిస్ ఈజ్ మై ఒపీనియన్, ఇఫ్ సంబడి వాంట్స్ టు డూ ఏ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, ఐఎమ్ రెడీ టు. ఎందుకంటే నేను ప్రజలకి మన సమాజంలో ఏం జరుగుతుందో చెప్తున్నా. ఇప్పుడు మన దాంట్లో కూడా జడ్జిని అపాయింట్ చేయటం కూడా అది ట్రాన్స్పరెంట్గా లేదు. దాన్ని ఒపెక్ అంటాము, ఫ్రెజైల్ అంటాము. ఆ సిస్టమ్ కొలోజియం తోట వస్తుంటారు. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టులో కూడా ఇప్పుడు మనం మాట్లాడితే తప్పు పడతారు, కానీ డైనాసిటీ పాలిటిక్స్ అని గాంధీ నెహ్రూని అంటారు. సుప్రీంకోర్టులో 400 కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే, 401వ కుటుంబం నుంచి వచ్చిన ఇప్పటిదానికి జడ్జి కాలే. చాలా మంది వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే అవుతున్నారు, అక్కడక్కడనే తిరుగుతున్నారు. ఇప్పుడు రేపు కాబోయే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా అంతే, వాళ్ళ ఫాదర్ కూడా చీఫ్ జస్టిసే ఉన్నాడు. ఇప్పుడు ఆమె అవుతున్నది. ఇప్పుడు నాలాంటి వాడు మీలాంటి వాడు కాలేడు. అది మాట్లాడరు ఎవరు. మాట్లాడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని భయము ఏమంటారు. మన రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమంటారు, లివ్ ఫియర్లెస్లీ. గీతాంజలి అదే చెప్తారు, నువ్వు భయపడుతూ బతకకు, భయం లేని, ఫియర్ లేని బతుకు ఈ భారతదేశంలో కావాలని. సో ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది కూడా రాంగ్. ఎందుకంటే కోర్టు ఇవాళ కూడా సుప్రీంకోర్టు ఇది తేల్చండి అని చెప్పింది. ఈ పాస్పోర్ట్ వ్యవహారము,
తర్వాత అయోధ్యలో జరిగిన ఫ్రాడ్ అంటే మేము సెలవులో ఉన్నాము, సెలవు అయిపోయినాక తెలుస్తామని. అంటే ఫ్రాడ్ అయిపోతుంది, వాడు విదేశాలకు పారిపోతాడు, వాడు సూసైడ్ చేసుకుంటాడు, అయిపోతాయి. మరి కోర్టులు ఎందుకు, ఇంత ఇంత ట్యాక్సులు ఎందుకు? ఒకవైపు కరప్షన్ బీభత్సంగా ఇన్న జరుగుతుంది, పొలిటికల్ అంటే వాళ్ళే ప్రైమ్ మినిస్టర్ అవుతుండ్రు, వాళ్ళే జైలుకి పోతుండ్రు, వాళ్ళే అవుతున్నారు. ఇటువైపు బ్యూరోక్రాట్స్ ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్ జైలుకు పోయి వచ్చారు, జడ్జిలు కూడా పోయినరు. ఒక జడ్జి ఇంట్లో నోట్ల కట్టాలు దొరుకుతున్నాయని తగలబడ్డాయని చెప్పారు కదా, ఏమైంది? ఏం కాలే. సో ప్రజలకు ఏమవుతుందంటే, ఎస్పెషల్లీ జంజీ, వాడికి అన్ని తెలియవు. ఇప్పుడు నాకంటే 55 ఏళ్ళు 56 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి నేనేదో నా వ్యక్తపరచడంలో నాకున్న రాజ్యాంగ హక్కులు పరిధిలో మాట్లాడుతున్నా. వాడు అట్లా కాదు కదా, అటాక్ చేస్తాడు. వాడికి అన్ఎంప్లాయ్మెంటు, ఇది పేపర్ లీకులు, ఇవన్నీ ప్రైజ్ రైజు, ఇంటికి పోతే తల్లిదండ్రులకు ఒక భారం కావటము, ఎంతో కష్టపడి చదివిస్తే ఉద్యోగం లేక, అండర్ ఎంప్లాయ్మెంటు. ఇవాళ సుప్రీంకోర్టులో వాడు కేసు వేశాడు, ఇది ఉబర్ ఓలా ప్లాట్ఫామ్ వాళ్ళు, మీరు ఇట్లా వెల్ఫేర్ ఇస్తే మేము ఇవ్వలేము, మేము బంద్ చేసుకుంటాము అని ఈ స్విగ్గీ, జొమాటో, ఉబర్ ఓలా వాళ్ళు. అంటే ప్రభుత్వం ఒకవైపు కాంగ్రెస్ పార్టీ రీజనల్ పార్టీ వెల్ఫేర్ స్కీమ్స్ చేసుకోలే, జస్ట్ బికాజ్ నువ్వు ఐడియాలజికల్ ఆపోజిట్ అని కేంద్ర ప్రభుత్వము దానికి మద్దతు ఇయ్యక, దాన్ని యూనివర్సలైజ్ పార్లమెంట్ చట్టం చేయకుంటే వాళ్ళు కోర్టుకెళ్ళి చెప్తున్నారు. అన్నిటినీ ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఒక్కొక్కటి మీరు తర్వాత ఇంకోటి ఉంది, ఇది డ్రైవింగ్ లైసెన్స్. ఇప్పుడు చాలా మంది ఇది కూడా అంటారు. సో అట్లా ఇన్ని పత్రాలు పట్టుకొని, ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అడ్వకేట్ అంటోడు భారతీయుడే ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఇప్పటిదానికి లేదు, వేరే విదేశీ అంటే రెసిప్రోకల్ ఉంది, కానీ 99% ఆల్ అడ్వకేట్స్. సో ఇది కూడా కాదంటే ఇక నీ ఇప్పుడు ఎక్కడికి పోవాలి అంటే, ఐ హ్యావ్ నో సిటిజన్షిప్ ఆర్ నో డాక్యుమెంట్ టు ప్రూవ్ ఇన్ దిస్ లార్జెస్ట్ అండ్ ఓల్డెస్ట్ డెమోక్రసీ థ్యాంక్స్ టు మోడీ గవర్నమెంట్. చెప్తారా? ఇంకా మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు ఇట్లా చేస్తే నన్ను శరణార్థులుగా, ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ అప్లై చేసుకుంటాము, ఏ అమెరికాకో వేరే యుఎన్ కన్వెన్షన్లు ఉన్నాయి, మేము మాకు స్టేట్లెస్ అయిపోయినాము, మా దేశంలో మా గుర్తింపు కార్డులని చేస్తలేము, 145 కోట్ల జనాభా, ఒకటే పిటిషన్, క్లాస్ పిటిషన్ అంటాము, అది యుఎన్కి పెట్టాలి. పెడితే అప్పుడు యుఎన్ వచ్చి సమగ్ర విచారణ చేస్తుంది. ఎందుకంటే భారతదేశాన్ని మించి కూడా హ్యూమన్ రైట్స్, ఇట్ ఈస్ మోర్ దెన్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. కాన్స్టిట్యూషనల్ రైట్స్ సిన్స్ వీ హ్యావ్ సైన్డ్ ద కన్వెన్షన్ ప్లస్ హ్యుమానిటీ. అంటే ఈ దేశంలో, మన దేశంలో మానవత్వం లేని రాజరికము, డిక్టేటర్షిప్ వచ్చిన హ్యూమానిటీ ఉన్న దేశం వాళ్ళు మనల్ని ఆదుకుంటారు. లైక్ మొన్న వెనిజులాలో భూకంపం వచ్చింది, మన మోడీ గారు పంపించారు కదా ఎంబటే, వాళ్ళేం ఉత్తరం రాయలే, వాళ్ళేమి మనకేమో ఆర్డర్ ప్లేస్ చేయలే, కానీ హ్యూమానిటీ బేసిస్ మీద. అట్లా హ్యూమానిటీ బేసిస్ మీద ఎన్నో ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా ఈ బంగ్లాదేశ్ గుస్బేటీలు అంటున్నారు. ఇవాళ ఎవరిచ్చిండ్రు శరణార్థము ఆ మహిళకి, ఫార్మర్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్కి హసీనాకి? కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఏం చెప్పింది? మీరు ఒక జర్నలిస్ట్గా చెప్పండి నాకు. ఆమె ఫ్లైట్ ఇక్కడ దిగంగానే ఇదే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టరు జైశంకర్ గారు ఏం చెప్పారు? గూగుల్ చేయండి. ఏమన్నాడు అంటే, ఆమె 24 గంటలు 48 గంటలు ఉంటుంది, దాని తర్వాత ఆమె యూకేకో యుఎస్కో, వాళ్ళ కొడుకు యూకేలో ఉన్నాడు, బిడ్డ యుఎస్లో ఉంది, వెళ్ళిపోతుంది. ఆమె ఫ్లైట్ ఎక్కినప్పుడు ఆమె మాకు తెలియదు, రిజైన్ చేసింది, పారిపోయి వస్తుంది అని, కానీ ఇక్కడ దిగినాక తెలిసింది అని. అంటే ఎంత విచిత్రం అండి. ఇప్పుడు కామన్ మ్యాన్, ఒక జర్నలిస్ట్గా మీకో, ఒక అడ్వకేట్గా నాకు అంత ఉండదు, కానీ వాళ్ళకి తెలియదు ఆ మాత్రం. అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, మనతో ఎన్నుకోబడిన ప్రభుత్వము మననే మోసం చేస్తుంది.